సో గైస్ వెల్కమ్ బ్యాక్. కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, ఏ ప్లేయర్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం ఏ ప్లేయర్ ఈసారి మరి బాగా పెర్ఫామ్ చేయబోతున్నాడు లేదు, అండ్ టాస్ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా ఉండబోతుంది, రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, అండ్ స్ట్రైక్ రేట్ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల గురించి క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడు మీరు కేకేఆర్ ఫ్యాన్ అయితే కేకేఆర్ అని, జీటీ ఫ్యాన్ అయితే జీటీ అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో లెట్ స్టార్ట్. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో ఒకసారి పాయింట్ వైజ్గా చూసుకుంటే మాత్రం 8th ప్లేస్లో మన కేకేఆర్ ఉంది, అండ్ 2nd ప్లేస్లో జీటీ ఉందన్నమాట. 9 పాయింట్స్తో కేకేఆర్ ఉంటే 16 పాయింట్స్తో ఇటు జీటీ ఉందన్నమాట. అండ్ ఒకసారి నెట్ రన్ రేట్ పరంగా చూసుకుంటే మాత్రం కేకేఆర్ వచ్చేసి -0.198 ఉంటే జీటీ కాస్త బెటర్గా +0.551లో ఉందన్నమాట. అండ్ రీసెంట్ ఫామ్ కూడా మీరు చూడొచ్చు. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం మొత్తం 5 మ్యాచ్ల్లో జీటీ 4 సార్లు విజయం సాధిస్తే కేకేఆర్ కేవలం ఒక్కసారి మాత్రం విజయం సాధించిందనమాట. సో ఇక్కడ జీటీకి కాస్త ఎక్కువగానే ఎడ్జ్ ఉందని మాత్రం అనిపిస్తుంది. అండ్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇంకా వాతావరణం చూసుకుంటే మాత్రం లైక్ ఇది బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సుమారు యావరేజ్ 185 రన్స్. అండ్ ఇక్కడ కాస్త డ్యూ వస్తుంది కాబట్టి తప్పకుండా స్పిన్నర్లకు ఇక్కడ కష్టపడాల్సి ఉంటుంది. చేసింగ్ చేసే జట్టుకి ఇక్కడ భారీగా లాభం ఉండబోతుంది అనమాట. సో టాస్ గెలిస్తే గుడ్డిగా చేసింగ్ చేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్లేయింగ్ 11 గురించి. మొత్తానికి అయితే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 మీరు ఇక్కడ చూడొచ్చు. కావాలంటే పాస్ చేసుకొని చూడండి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చూసుకుంటే రమన్దీప్ సింగ్ అండ్ నవదీప్ సాయిని కేకేఆర్ నుంచి ఉంటే, ఇంపాక్ట్ ప్లేయర్ కింద గుజరాత్ టైటన్స్ తరపు నుంచి గ్లెన్ ఫిలిప్స్ లేదా కుమార్ కుష్రాంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఒకసారి చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ స్ట్రైక్ రేట్ కేకేఆర్ ఎలా ఉందంటే 142.6, బట్ ఇక్కడ జీటీ చూసుకుంటే 151.4 ఉంది. సో ఇక్కడ వీళ్ళు చాలా డామినేట్ చేస్తున్నారు కేకేఆర్ మీద. బ్యాటింగ్ యావరేజ్ తీసుకున్న కూడా 26.8 మాత్రమే ఉంది ఇటు కేకేఆర్ది, బట్ జీటీ చూసుకుంటే 34.5 ఉందన్నమాట. సో దిస్ సేజ్ ఎవర్ బ్యాటింగ్ ఇక్కడ స్ట్రాంగ్ ఉందనేది. బట్ కేకేఆర్ ఇక్కడ ఎక్కడ డామినేట్ చేస్తుందంటే పవర్ ప్లే స్ట్రైక్ రేట్లో 148.5 ఉంటే జీటీది మాత్రం 138.2 మాత్రమే ఉందన్నమాట. సో అలా అని చెప్పి తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే వీళ్ళు కేకేఆర్ లైక్ చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తున్నారు కానీ కన్సిస్టెన్సీ లేదు. బట్ వీళ్ళు స్లోగా స్టార్ట్ చేసినా కూడా కన్సిస్టెన్సీ ఉంది జీటీకి. సో డెత్ ఓవర్లో జీటీది చాలా డేంజరస్గా ఉండబోతుంది. 195.5 స్ట్రైక్ రేట్ ఉంది. కేకేఆర్ది ఓన్లీ 185 మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ ఎవరున్నారు, వాళ్ళు ఇంకా ఫామ్ ఎలా ఉందనే చూద్దాం. అంగకరీష్ రఘువంశీ 340 రన్ చేశాడు, 139.34 స్ట్రైక్ రేట్. అండ్ సాయి సుదర్శన్ జీటీని చూసుకుంటే 501 రన్ చేశాడు, 155 స్ట్రైక్ రేట్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫు నుంచి రింకు సింగ్ 286 రన్ చేశాడు, 148.95 స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్ చూసుకుంటే 467 రన్ చేశాడు, 158.30 స్ట్రైక్ రేట్తో. అండ్ ఒకసారి బౌలింగ్ అస్త్రాలు చూసుకుంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ఎలా ఉంది అంటే మాత్రం వీళ్ళ ఎకానమీ రేట్ చాలా తక్కువగా ఉంది కంపారిటివ్లీ కేకేఆర్తో చూసుకుంటే. ఎందుకంటే వీళ్ళ జస్ట్ 9.42 మాత్రమే ఉంది. కేకేఆర్ తీసుకుంటే మాత్రం 10.95 ఉందన్నమాట. అండ్ యావరేజ్ కూడా జీటీది 24 మాత్రమే ఉంటే కేకేఆర్ది 33 ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా కేకేఆర్ కాస్త ఎక్కువగానే రన్స్ సమర్పించుకుంటున్నారు అనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ వికెట్ టేకర్స్ అండ్ బౌలర్స్ ఎవరంటే జీటీ తరపు నుంచి కగిసో రబాడా 21 వికెట్స్ 9.15 ఎకానమీ. అండ్ రషీద్ ఖాన్ 16 వికెట్స్ 8.17 ఎకానమీ. అండ్ కేకేఆర్ తరపు నుంచి కార్తిక్ త్యాగి 16 వికెట్స్ 8.89 ఎకానమీ. సునీల్ నరేన్ 11 వికెట్స్ 6.64 ఎకానమీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇప్పుడు ఎవరు బౌలర్స్ ఏ బౌలర్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు అనేది. అండ్ ఒకసారి పవర్ ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఒకసారి మ్యాచ్లోని లైక్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు అనేది పవర్ ప్లే చూసుకుంటే కేకేఆర్ని టాప్, ఎందుకంటే ప్రాపర్గా లైక్ దూకుడుగా ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళని కగిసో రబాడా ఇంకా మొహమ్మద్ సిరాజులతో కొత్త బంది స్వింగ్ మధ్య వాళ్ళని అవుట్ చేయాల్సి ఉంటుంది. మిడిల్ ఓవర్ చూసుకుంటే కేకేఆర్ది ఇక్కడ స్పిన్ ద్వయం అక్కడ వాళ్ళకి పడుకొచ్చే అవకాశం ఉంది. సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ జీటీ బ్యాటర్లు అంటే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, వీళ్ళు ఎంతవరకు ఎదుర్కొంటారు అనేది చూసుకోవాలి. అండ్ డెత్ ఓవర్ చూసుకుంటే రింకు సింగ్ మామూలుగా కాదు దంచి కొట్టడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి జీటీ బౌలర్లు ఖచ్చితంగా యార్కర్లు వేయాల్సిన అవసరం ఉంది. అండ్ మ్యాచ్ అంచనాలు ఫైనల్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220+ రన్ చేస్తే కేకేఆర్కి ఇక్కడ మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారీ డ్యూతోనే జీటీ చేసింగ్ చేస్తే మాత్రం ఇక్కడ జీటీకి భారీ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే బాల్ ఆటోమేటిక్గా లైక్ బ్యాట్ దగ్గరికి వస్తుంది, స్పిన్ పనిచేయదు. కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర ఎంతమంది మిస్టీరియస్ స్పిన్ ఉన్నా కూడా వాళ్ళు లైక్ డిజేబుల్ అయిపోతారు. అండ్ తక్కువ స్కోరింగ్ ఒకవేళ లెస్ దాన్ 170 రన్ చేస్తే మాత్రం జీటీకే ఇక్కడ పూర్తి విజయాకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా తీసుకుంటే ఎవరు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే గుజరాత్ టైటన్స్ 62.5% గెలిచే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్కి 37.5% మాత్రమే ఉంది. అలా అని చెప్పేసి ఇదే ఫైనలైజ్ అవ్వదు, ఎందుకంటే
ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ కొత్త మ్యాచే, ప్రతి మ్యాచ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ కాస్త ఎక్కువగానే డామినేట్ చేసే అవకాశం కనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. మరి మీరే అనుకుంటున్నారు ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతుంది, కేకేఆర్ జీటీఆర్? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.